మహాలక్ష్మి చెప్పిన ప్లేస్‌లోనే కన్నా ఉండడంతో అక్కడికి వెళ్ళిన చక్రి, మాధవులు ఒక్కసారిగా కన్నాని చూసి ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. కన్నబిడ్డ తప్పిపోతే ఎలా తల్లడిల్లిపోతారో ఆ విధంగా చక్రి, మాధవులు కన్నాని చూసి చాలా సంతోషపడిపోతూ కన్నా ఇలాంటి పని ఎప్పుడు చేయకురా అంటూ కన్నాని మాధవ్ అయితే ఒక తల్లిలాగే తనని చూసుకుంటూ ఉంటాడు. నచ్చచెప్పి ఇంటికి తీసుకొని వస్తారు. మహాలక్ష్మి వాళ్ళ బాండింగ్ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అలాగే తన పేరెంట్స్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన అన్నయ్యతో వాళ్ళ అమ్మా నాన్నలతో ఎలా గడిపేదో కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అల్లరి చేస్తూ ఇంట్లో సందడిగా తిరుగుతూ ఉన్న మహాలక్ష్మి పరిస్థితి ఇప్పుడు ఇలా అయిపోయింది అంటూ చాలా పేరెంట్స్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అయితే చక్రిని కేశవ కొట్టబోతాడు. ఎందుకురా ఇలా చేశావు, మేము ఏ రోజైనా నిన్ను పార్షియాలిటీలా చూపించామా, అసలు నువ్వు సపరేట్ అన్నట్టుగా మేము అనుకున్నామా, అమ్మ వేరు అన్న పదమే మాకు తెలియదు కదరా, నువ్వు మా తమ్ముడివి అంతే, అంతకు మించి నువ్వు వేరేం ఆలోచించకు, అయినా మమ్మల్ని వదిలిపెట్టి ఎలా ఉండాలనుకున్నావురా, అసలు ఎలా వెళ్ళిపోయావురా అంటూ ఉంటే ఇంకా వెళ్ళనన్నయ్యా, మీతోనే ఉంటాను అన్నట్టు చెప్తాడనమాట. అయితే ఇక అందరికీ భోజనం పెట్టి మాధవ అందరూ పడుకుంటారు. అయితే కన్నా మరలా ఎక్కడ మనసు మార్చుకొని వెళ్ళిపోతాడో అని మాధవ్ ఒక టవల్ తీసుకొని వచ్చి కన్నా కాలికి తన కాలికి కట్టబోతూ ఉంటాడు. అది చూసిన కన్నా, అన్నయ్య నేను ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని బాధ పెట్టే పని నేను ఇంకెప్పటికీ చేయను, నా వల్ల మీరు ఇప్పటికే ఎంత బాధపడ్డారో నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతే సమస్య తీరిపోతుంది అనుకున్నాను, కానీ మీరు ఇంతలా బాధపడతారని నేను అసలు అనుకోలేదు, నేను ఎప్పటికీ వెళ్ళనన్నయ్యా, నువ్వు టవల్ కట్టాల్సిన అవసరం లేదు అంటే, ఏదో లేరా కొంచెం నా భయం లేకుండా ఉంటుంది అంటే, సరే నీ ఇష్టం అన్నట్టు చెప్తాడు. ఇక కన్నా అంత కాన్ఫిడెంట్గా చెప్పడంతో మాధవ్ కూడా టవల్ని తీసేస్తాడు. ఇక నిద్ర లేవగానే డల్గా కూర్చోన్న కన్నా దగ్గరికి చక్రి అలాగే కేశవ వెళ్ళి, ఎందుకు అంత డల్గా ఉన్నావు, మామూలుగా ఉండొచ్చు కదా, అనవసరంగా రా, ఆ దరిద్రుడి వల్ల నీకు చెప్పాల్సి వచ్చింది నిజం, ఆయన కనుక ఆ విషయం చెప్పకుండా ఉండుంటే నీకు అసలు ఆ నిజం ఎప్పటికీ తెలిసుండేది కాదు అంటూ ఉంటే, అప్పుడే నారాయణరావు పాటలు వింటూ ఉంటే కేశవ కోపం వచ్చి ఆ రేడియో రికార్డ్ని పగలు కొట్టేస్తాడనమాట. అయితే ఇక మహాలక్ష్మి ఉండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆయన తప్పేముంది అందులో, మీరు ఎందుకు ప్రతిదీ ఆయన మీద నీ తప్పుగా కోపంగా చూస్తూ ఉంటారు అని మహాలక్ష్మి మాట్లాడుతుంది. రే కన్నా, నువ్వు ఇంట్లో ఉంటే ఇలా డల్గా ఉంటావు, అందరినీ డల్గా ఉండేలా చేస్తావు, కానీ మన ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం రారా అని చెప్పని తీసుకుని వెళ్తుంది. అయితే కన్నా ఏమో ఫస్ట్ రానని చెప్పని, ఈ వదినంటే నీకు ఇష్టం ఉంటే రా, లేదంటే లేదు అని చెప్పడంతో, లేదు వదిన, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అన్నయ్యలతో పాటు నువ్వు కూడా, మీలో ఏ ఒక్కరు లేకపోయినా నేను ఉండలేను అని చెప్పని ఇక కన్నా గుడికి బయలుదేరుతూ ఉంటే, కేశవ కూడా కన్నా దొరకాలని నేను మొక్కుకున్నాను, నేను కూడా వస్తాను అని ఇక కన్నా, కేశవ, మహాలక్ష్మి అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఇక చక్రి నేను కూడా వస్తానురా అని ఇక అందరూ కలిసి కారులో అయితే మాధవ్తో పాటుగా అందరూ గుడికి వెళ్తారు.